రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా దేశం మిస్సైల్ కార్యక్రమాన్ని కొనియాడుతోంది. డాక్టర్ అరుణాచలంతో పాటు నాకు కూడా పద్మవిభూషణ్ సత్కారాన్ని అందించారు. అప్పటికి ఇప్పటికీ నా జీవన విధానంలో మార్పేమీ లేదు. నేనుండేది 10 అడుగుల వెడల్పు 12 అడుగుల పొడవు ఉండే గది. నా గది నిండా పుస్తకాలు, కాగితాలు, కొంత అద్దె ఫర్నిచరు తప్ప మరేమీ లేదు. మెస్ పని మనిషి నా కోసం ఇడ్లీలు, మజ్జిగ తెచ్చి అభినందనపూర్వకంగా చిరునవ్వు నవ్వాడు. నా దేశస్థులు నా మీద ఉంచిన గౌరవానికి నేను చలించిపోయాను. ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తమకి దొరికిన మొదటి అవకాశంలోనే ఈ దేశాన్ని వదిలిపెట్టి మరింత సంపాదించడానికై విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అక్కడ ఆర్థిక అవకాశాలు పుష్కలంగా ఉన్నమాట నిజమే. కానీ తన స్వదేశీయుల ఆదరాభిమానాలకు ఏది సాటి రాగలదు? మౌనంగా కొద్దిసేపు ఆలోచిస్తూ ఉన్నాను. రామేశ్వరం ఇసుక తెన్నెలు, నత్తగుల్లలు, రామనాథపురంలో సొలైమాన్ వాత్సల్యం, ట్రీచీలో ఫాదర్ సెకీరా, మద్రాసులో పాండులై ఇచ్చిన నిర్దేశాలు, బెంగళూరులో డాక్టర్ మెడిరెట్టా ఇచ్చిన ప్రోత్సాహం, ప్రొఫెసర్ మేనన్తో హోపర్ క్రాఫ్ట్లో ఎగరటం, సారాబాయితో తిల్పుత్ శ్రేణిలో మాట్లాడటం, SLV3 విఫలమైన నాడు డాక్టర్ బ్రహ్మప్రకాష్ ఇచ్చిన ఆదరణ, SLV3 విజయవంతమైన రోజు దేశమంతా వెల్లివిరిసిన ఆనందం, మేడం గాంధీ ప్రశంసాపూర్వక మందహాసం, నౌకా ప్రయోగం తరువాత నా సహచరులు నా మీద ఉడుక్కోవటం, నన్ను డిఫెన్స్ ఆర్గనైజేషన్కి రమ్మని పిలవటం, డాక్టర్ రామన్ నాపై చూపిన నమ్మకం, మిసైల్ ప్రాజెక్ట్ పృథ్వీ, అగ్ని వగేరా తయారీ, ఇమరాత్ కంచు వద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు, జ్ఞాపకాల విల్లువ నన్ను ముంచెత్తుతుంది. ఎక్కడున్నారు ఆ మనుషులంతా నేడు? నా తండ్రి ప్రొఫెసర్ సారాభాయ్, డాక్టర్ బ్రహ్మప్రకాష్, వాళ్ళని కలిసిన వాళ్లతో నా ఆనందాన్ని పంచుకోగలిగితేనా అనిపించింది. స్వర్గం తన పితృవాత్సల్యంతోనూ, విశ్వశక్తులు తమ మాతృవాత్సల్యంతోనూ ఎన్నడో తప్పిపోయిన తమ పుత్రుణ్ణి మనసారా చేరదీస్తున్నట్టనిపించింది. ఆ రోజు నా డైరీలో వ్రాసుకున్నాను, ఓ ప్రియ భావాల్లారా, వెళ్ళిపోండి. నా ఆత్మనింకా వేధించకండి. నా జాగృత రాత్రులు పనిలో గడిచిపోయాయి. ఇప్పుడు నా సంబర దినాలు రామేశ్వరం తీర స్మృతులతో నా స్వప్న వీక్షణాన్ని వెంటాడుతున్నాయి. ఆ నెలలోనే నేను స్నాతకోత్సవ ప్రసంగం చేయటానికి మదురై కామరాజ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. మదురై వెళ్ళగానే నా హై స్కూల్ ఉపాధ్యాయుడు ఏఐ దొరై సొలైమాన్ గురించి వాకబు చేశాను. ఆయన ఈ పాటికి రెవరెండ్ అయి ఉంటారు. 80 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఆయన మదురై శివార్లలో ఉంటున్నట్లు తెలిసింది. ఆయన ఇంటికి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రసంగం చేయబోతున్నట్టు ఆయనకి ముందే తెలిసింది. ఆయనను నేను ఆ సమావేశానికి ఆహ్వానించాను. అప్పటి తమిళనాడు గవర్నర్ PC అలెగ్జాండర్ ఆ స్నాతకోత్సవ సభకి అధ్యక్షత వహించారు. ఆ వృద్ధ ఉపాధ్యాయుడు తన పూర్వ విద్యార్థిని మరవలేకపోయిన ఆ దృశ్యం గవర్నర్ను ఎంతగానో కదిలించింది. ఆయన ఆ ఉపాధ్యాయుణ్ణి కూడా వేదికను పంచుకోవలసిందిగా ఆహ్వానించారు. ప్రతి స్నాతకోత్సవ సమావేశము ఒక శక్తి ప్రసార సందర్భమనే అనాలి. విద్యా సంస్థలతో, పరిశ్రమలతో, వివిధ రకాల సంస్థలతో పదును పెట్టిన తరువాత ఆ శక్తి జాతి నిర్మాణానికి దోహదపడుతుంది అని చెప్పాను నేను. ఒక అర్ధ శతాబ్దం కిందట ఏఐ దొరై సొలైమాన్ చెప్పిన మాటల్ని నేను మళ్ళీ ప్రతిధ్వనించినట్టు చేశాను. నా ప్రసంగం తరువాత నేను నా ఉపాధ్యాయుడికి పాదాభివందనం చేసి ఆయనతో అన్నాను, గొప్ప స్వాప్నికుల గొప్ప స్వప్నాలు ఇప్పుడూ అధిగమించబడతాయి.
రుద్ధ కంఠంతో ఆయన అన్నాడు, నువ్వు నా లక్ష్యాలను చేరటమే కాదు, కలాం వాటిని దాటిపోయావు కూడా అని ఉద్వేగభరితుడైపోయాడాయన. ఆ మరుసటి నెలలో నేను ట్రీచీలో ఉండడం తటస్థించింది. నేను ఆ అవకాశాన్ని వినియోగించుకుని సెయింట్ జోసెఫ్ కాలేజీకి వెళ్ళాను. కానీ అక్కడ రెవరెండ్ ఫాదర్ సికీరా కానీ, ఫాదర్ ఎరాల్డ్ కానీ, సుబ్రహ్మణ్యం, పెరుమాళ్, త్రోచి, అయ్యంగార్లు లేరు. కానీ సెయింట్ జోసెఫ్ కాలేజీ భవన కుడ్యాలు ఆ మహనీయుల బోధనల్ని తమలో నిక్షిప్తపరుచుకున్నట్లు అనిపించింది. అక్కడ యువ విద్యార్థులతో నా జ్ఞాపకాల్ని పంచుకుని నన్ను రూపుదిద్దిన ఆ మహనీయులకు అంజలి ఘటించాను. 1991 అక్టోబర్ 15కు నాకు 60 ఏళ్ళు నిండాయి. నేను పదవీ విరమణ చేసి నిర్భాగ్యులైన పిల్లల కోసం ఏదైనా పాఠశాల ప్రారంభించాలనుకున్నాను. ఈ రోజుల్లో నేను నా స్మృతులకు అక్షర రూపం ఇవ్వాలనుకున్నాను. అలాగే కొన్ని అంశాల మీద నా పరిశీలనలను, అభిప్రాయాలను కూడా ప్రకటించాలనుకున్నాను. భారతీయ యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దార్శనిక స్పష్టత లేకపోవడం, దిశ నిర్దేశనం లేకపోవటం. ఆ సందర్భంగానే నేను నా జీవితాన్ని తీర్చిదిద్దిన మహనీయుల గురించి, పరిస్థితుల గురించి రాయాలనుకున్నాను. అంతే తప్ప ఈ సందర్భంగా కొందరికి నివాళి ఇవ్వడానికి కానీ, లేదా నా జీవితాన్ని ఎత్తి చూపుకోవడానికి కానీ కాదు. నేను చెప్పాలనుకున్నది ఇదే. ఎవరు ఎంత చిన్నవాళ్ళు కానీ, ఎంత తక్కువ అవకాశాలకు నోచుకొని, ఎంత భేదవాళ్ళు కానీ వాళ్ళు నిరాశ చెందనవసరం లేదనే సమస్యలు జీవితంలో భాగమే. విజయం సారాంశం వేదనే. ఎవరో అన్నారు, ఆకాశం ఎప్పుడు నీలంగా ఉంటుందనే భగవంతుడు వాగ్దానమిచ్చాడు. మన జీవిత పదానికి ఇరువైపులా పూలు పూయించాడు. కానీ వానలేని ఎండ ఉంటుందని మాత్రం అనలేదు. వేదన లేని సంతోషం ఉంటుందని కానీ, లేదా బాధారహిత ప్రశాంతి సాధ్యమని కానీ అనలేదు. నా జీవితం తమని తాము మలుచుకోవడానికి ఎవరికన్నా ఆదర్శప్రాయమయ్యేటంత ఆలోచన నాకు లేదు. కానీ ఎక్కడన్నా ఒక పేద విద్యార్థి, ఏ మారుమూలనో ఒక నిర్భాగ్య సామాజిక స్థితిలో ఉంటున్న వాడెవడైనా ఈ కథ చదివి ఎంతో కొంత ఓదార్పు పొందుతాడని నా ఆశ. అటువంటి పిల్లలు తమ ఊహాత్మక దాస్యం నుంచి, బంధనాల నుండి విడనాడటానికి నా జీవితయాత్ర కథనం కొంత మేరకు సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను. వాళ్ళిప్పుడు ఎక్కడున్నా దేవుడు వాళ్ళ చెంతనే ఉన్నాడని తెలుసుకోవాలి. దేవుడే వాళ్ళ చెంతున్నప్పుడు ఇక వాళ్ళకి ఎదురేది? దేవుడు ఒక రోజుకి సరిపడా బలాన్ని వాగ్దానమిచ్చాడు. ఇక మిగిలిందల్లా ఒక రోజుకి సరిపడా శ్రమ, దారి వెతుక్కోవటమే. భారతీయులు తమ ఆవేశాలను ఏ విధంగా నిభాయించుకోవాలో తెలియకనే తమ జీవితమంతా దుర్భర వేదనకు గురవుతుంటారు. వాళ్ళు మానసిక జడత్వంతో చచ్చుబడిపోయి ఉంటారు. మరో మంచి అవకాశం, ఒకే ఒక్క సాధ్య పరిష్కారం లేదా ప్రత్యామ్నాయం, మళ్ళీ మంచి రోజులు వచ్చేదాకా లాంటి పదాలు మన వ్యవహార సరళిలో భాగమయ్యాయి. ఆ విధమైన విద్వాంసాత్మక ప్రవర్తనని, ఈ ఆలోచన పద్ధతుల్ని, వ్యక్తిత్వ పోకడల్ని బహిర్గతం చేసేలా రాయాలనుకుంటున్నాను. నేను చాలామంది మనుషులతో, చాలా సంస్థలతో కలిసి పనిచేశాను. వాళ్ళల్లో భాగంగా ఎన్నో పరిమితులకు లోనైన వాళ్ళని కూడా చూశాను. నన్ను అవమానించడం ద్వారా తప్ప మరో విధంగా తమ విలువని గుర్తించుకోలేని వాళ్లను చూశాను. భారతీయ వైజ్ఞానిక సాంకేతిక శాస్త్ర రంగాల్ని పట్టి పీడిస్తున్న ఈ హానికర అంశాల గురించి ఎందుకు రాయకూడదు? అలాగే మన విజయ పదాల గురించి, ప్రతి భారతీయుడి హృదయంలో అంతర్లీనంగా ఉన్న ఆ అగ్నికి రెక్కలు రాని, అది ఈ మహోన్నత దేశ వైభవాన్ని ఆకాశాన్నంటేటట్టుగా చెయ్యని నా కథ రామేశ్వరం వీధిలో, మసీదు వీధిలో 100 ఏళ్లకు పైగా జీవించి అక్కడే మరణించిన
జైనులబ్దీన్ కొడుకు కథ. తన అన్నకు సాయం చేయటానికి వార్తాపత్రికలు అమ్మిన పిల్లవాడి కథ. శివసుబ్రహ్మణ్య అయ్యార్, సులేమాన్ పెంచి పెద్ద చేసిన విద్యార్థి కథ. పాండులై వంటి ఉపాధ్యాయులు బోధించిన అభ్యాసి కథ. ఎంజీకే మేనన్తో గుర్తించబడ్డ సైంటిస్టు కథ. చరిత్ర పురుషుడైన ప్రొఫెసర్ సారాభాయ్తో తీర్చిదిద్దబడ్డ ఇంజనీర్ కథ. వైఫల్యాలతో ఎదురు దెబ్బలతో పరీక్షించబడ్డ శాస్త్రవేత్త కథ. ప్రతిభావంతులు దీక్షాపరులైన వృత్తి నిపుణుల బృందం సహకారం పొందిన ఒక నాయకుడి కథ. ఈ కథ నాతో ముగుస్తుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకెవరూ వారసులు లేరు. నేనేది కూడబెట్టలేదు, ఏది కట్టుకోలేదు, ఏమీ సాధించుకోలేదు. కుటుంబం లేదు, కొడుకులు లేరు, కూతుళ్ళు లేరు. ఈ మహత్తర భూమిలో నేనొక బావిని. ఇక్కడ లక్షలాది బాల బాలికలను కళ్ళారా చూసిన వాణ్ణి. తోడుకోవచ్చు వాళ్ళు నా నుండి అనంతమైన దివ్యత్వాన్ని. బావి నీరు చేదుకుని చల్లుకున్నట్లుగా ఆయన అనుగ్రహాన్ని వాళ్ళు అందుకోవచ్చు. నన్ను ఇతరులకు ఒక ఉదాహరణగా చూపించాలని నేను అనుకోవటం లేదు, కానీ నా జీవితం నుండి కొందరైనా ఉత్తేజం పొందవచ్చు. ఒక ఆత్మిక జీవితంలో కానవచ్చే పరమ సంతృప్తి వంటిదేదో ఇక్కడ మీరు చూడవచ్చు. భగవంతుని నిర్ణయమే మీ వారసత్వం. నా ముత్తాత అవ్వుల్, నా తాత ఫకీర్, నా తండ్రి జైనులబ్దీన్ ద్వారా ప్రసరించిన రక్తరేఖ అబ్దుల్ కలాంతో ఆగిపోవచ్చు, కానీ ఆయన అనుగ్రహం మాత్రం ఆగేది కాదు. అది అనంతం. ఆశయాన్ని ఆయుధంగా చేసుకుంటే సామాన్యుడు అసామాన్యుడిగా మారతాడు అని నిరూపించిన వ్యక్తి కలాం. ఆదర్శం అనే పదానికి నిర్వచనం కలాం. నిరాడంబరత అనే పదానికి నిలువెత్తు నిదర్శనం కలాం. పట్టుదల అనే పదానికి ప్రతిరూపం కలాం. అణ్వస్త్రాలతో పాటు అన్న వస్త్రాల ఆవశ్యకతను గుర్తించిన సాంకేతిక సవ్యసాచి కలాం. అధికారం ఆడంబరం కాదు, సేవ చెయ్యటానికి మనకొచ్చిన అవకాశం అని నిరూపించిన నాయకుడు కలాం. గాంధీ భావాల ప్రతిరూపం మీరు. నెహ్రూ అభివృద్ధి మంత్రం మీరు. సామాన్యుడి ఆలోచన గుండె చప్పుడు మీరు. భారత సాంకేతిక రథచక్రంలో ఒక ఇరుసు మీరు. కలాం చరిత్రను నా గొంతుతో చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మీలో స్ఫూర్తిని నింపుతుందని, మీ ఆశయాలు సాధించడంలో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను.